హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఆల్ కంపెనీస్కి రిలేటెడ్ ట్యాగ్ లైన్స్, సిఇఓస్ అండ్ అలాగే ఫౌండింగ్ ఇయర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో ఇది మనకు ఆల్ కంపెనీస్ అంటే సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్షిప్ సబ్జెక్ట్కి రిలేటెడ్ కాబట్టి సో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో కాబట్టి ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. సో మనము ఫస్ట్ డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి యూట్యూబ్ ఫ్రెండ్స్, ఓకేనా. సో యూట్యూబ్ గురించి మనము కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక చూసినట్లయితే, సో యూట్యూబ్ అనేది మనకు యాక్చువల్గా 14th February 2005లో దీన్ని ఫౌండ్ చేయడం జరిగింది. దీని ట్యాగ్ లైన్ వచ్చేసి మనకు బ్రాడ్కాస్ట్ యువర్ సెల్ఫ్ అనేది ఇది యూట్యూబ్ ట్యాగ్ లైన్. ఇది ఎలాంటి టైప్ అంటే ఇది ఒక వీడియో హోస్టింగ్ సర్వీస్ ఫ్రెండ్స్, ఓకేనా. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు కాలిఫోర్నియా యూఎస్ఏలో ఉండడం జరిగింది. దీని పేరెంట్ కంపెనీ అంటే దీని ఓనర్ వచ్చేసి ఆల్ఫాబెట్ ఇంక్ కంపెనీ. దీని ఫౌండర్స్ వచ్చేసి మనకు స్టీవ్ చెన్, చాడ్ హర్లీ అండ్ జావేద్ క్యారిమ్ దీనికి ఫౌండర్స్గా ఉన్నారు. సో నెక్స్ట్ కంపెనీ మనము డిస్కస్ చేయబోయేది ట్విట్టర్. సో ట్విట్టర్ యొక్క ట్యాగ్ లైన్ వచ్చేసి మనకు వాట్స్ హ్యాపెనింగ్ అనేది దీని ట్యాగ్ లైన్ అవుతుంది. దీన్ని March 21, 2006లో దీన్ని ఫౌండ్ చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా యూఎస్ఏలో ఉన్నాయి. ఫ్రెండ్స్, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు యూఎస్ఏలో ఉండడం జరుగుతుంది. సో కాబట్టి చాలా ఈజీ అవుతుంది మీకు కూడా. సో ఫౌండర్స్ వచ్చేసి దీని మెయిన్ ఫౌండర్ వచ్చేసి జాక్ డార్సే ట్విట్టర్కి ఫౌండర్గా ఉన్నారు. సో నెక్స్ట్ కంపెనీ మనం చూసేది ఏంటంటే ఫేస్బుక్ కంపెనీ యొక్క ఫౌండర్ ఎవరు అంటే మార్క్ జుకర్బర్గ్. దీన్ని 2004 February 4th రోజు దీన్ని ఫౌండ్ చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ కూడా కాలిఫోర్నియా యూఎస్ఏలో ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఇది ఎలాంటి టైప్ అంటే ఇది ఒక సోషల్ యూటిలిటీ యాప్ లేదంటే ఒక సోషల్ మీడియా యాప్ అని చెప్పొచ్చు. దీని ట్యాగ్లైన్ వచ్చేసి కనెక్ట్స్ యూ విత్ పీపుల్ అరౌండ్, ఇట్స్ ఫ్రీ ఆల్వేస్ అండ్ విల్ బీ అనేది దీని ట్యాగ్లైన్ అవుతుంది. నెక్స్ట్ కంపెనీ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే యాపిల్. సో దీని ట్యాగ్లైన్ వచ్చేసి థింక్ డిఫరెన్స్. సో నేను ప్రతి కంపెనీకి ట్యాగ్లైన్ అనేది వెయిట్కి అయితే ఇంపార్టెంట్ అనేవి అన్నిటికీ చెప్తుంటాను. సో ట్యాగ్లైన్స్ అనేవి మనకు ప్రీవియస్ ఇయర్ కూడా అడగడం జరిగింది. సో కాబట్టి ట్యాగ్లైన్స్ అనేవి జాగ్రత్తగా చూసుకోండి. దీని యాపిల్ సిఇఓ కంపెనీ సిఇఓ ఎవరు అంటే టిమ్ కుక్ ఉన్నారు. దీని ఫౌండర్ వచ్చేసి స్టీవ్ జాబ్స్ ఈజ్ ద ఫౌండర్. సో నెక్స్ట్ కంపెనీ మనం చూసేది ఏంటంటే రిలయన్స్ జియో. సో దీని ఫౌండర్ లేదా సిఇఓ అని ముఖేష్ అంబానీ గారిని చెప్పొచ్చు. అండ్ దీని స్లోగన్ వచ్చేసి మనకు డిజిటల్ లైఫ్ ఒకటి, లేదంటే జియో జీబర్కే. మీకు ఆప్షన్స్లో ఎలా ఇస్తే దాన్ని బట్టి టిక్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు డిజిటల్ లైఫ్ అని ఇస్తారు. సో దీన్ని ఏ ఇయర్లో ఫౌండ్ చేశారంటే 2007 ఇయర్లో ఫౌండ్ చేయడం జరిగింది, 15th February రోజు. నెక్స్ట్ కంపెనీ ఎయిర్టెల్. సో ఇది మనకు 1995 ఇయర్లో 7th July రోజు దీన్ని ఫౌండ్ చేయడం జరిగింది. దీని ఫౌండర్స్ వచ్చేసి మనకు సునీల్ భారతి మిట్టల్. దీని హెడ్ క్వార్టర్స్ మనకి ఎక్కడ ఉన్నాయని మీకు ఎగ్జామ్లో అడిగితే న్యూఢిల్లీ, ఇండియా అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. దీని ట్యాగ్లైన్ వచ్చేసి చూడండి మనకు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అనేది ఎయిర్టెల్ కంపెనీ యొక్క ట్యాగ్లైన్ అవుతుంది. అండ్ అలాగే ఎయిర్టెల్ కంపెనీ కూడా ఇప్పుడు ఇండియాలో ఫాస్టెస్ట్ 4G నెట్వర్క్ ప్రొవైడ్ చేసే కంపెనీగా కూడా మనకు దీన్ని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి గూగుల్. దీని ట్యాగ్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు డిఫరెంట్ ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగింది. ఇదేంటంటే డోంట్ బీ ఈవిల్, డూ ద రైట్ థింగ్స్, ఆర్గనైజ్ ద వరల్డ్స్ ఇన్ఫర్మేషన్. సో డోంట్ బీ ఈవిల్ అనేది యాక్చువల్గా మీకు ఆప్షన్స్లో ఇస్తారు. సో మిగతా అది కూడా గుర్తుపెట్టుకోండి, ఎలాగైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్, దీన్ని ఏ ఇయర్లో ఫౌండ్ చేశారంటే 4th September 1998లో ఫౌండ్ చేయడం జరిగింది. దీని ఫౌండర్స్ వచ్చేసి లారీ పేజ్ అండ్ సర్గీ బ్రిన్. వీళ్ళిద్దరు కూడా దీని ఫౌండర్స్గా చెప్పుకోవచ్చు. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే కాలిఫోర్నియా యూఎస్ఏలో ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మరి గూగుల్ కంపెనీ యొక్క పేరెంట్ కంపెనీ ఎవరు అంటే ఆల్ఫాబెట్ ఇంక్, ఓకేనా. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్. దీని సిఇఓ వచ్చేసి మనకు సత్య నాడెల్లా గారు సిఇఓగా ఉన్నారు మైక్రోసాఫ్ట్కి. దీని ఫౌండర్ వచ్చేసి బిల్ గేట్స్ అండ్ అలాగే పాల్ అలెన్. వీళ్ళిద్దరు కూడా మైక్రోసాఫ్ట్ కంపెనీ ఫౌండ్ చేయడం జరిగింది. దీని ట్యాగ్లైన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చూడండి. ఇది మైక్రోసాఫ్ట్ ట్యాగ్లైన్ వచ్చేసి బీ వాట్స్ నెక్స్ట్, యువర్ పొటెన్షియల్ అవర్ ప్యాషన్ అనేది మైక్రోసాఫ్ట్ కంపెనీ యొక్క ట్యాగ్లైన్ అవుతుంది. నెక్స్ట్ కంపెనీ మనం చూసేది ఏంటంటే ఒరాకిల్. దీని సిఇఓ వచ్చేసి మనకు సోఫ్రా క్యాట్స్ గారు ఉన్నారు. దీన్ని ఎవరు ఫౌండ్ చేశారంటే లారీ ఎలిసన్, బాబ్ మేనర్ అండ్ ఎడ్ ఓట్స్. ఈ ముగ్గురు కూడా ఈ కంపెనీని ఫౌండ్ చేయడం జరిగింది. దీని ట్యాగ్లైన్ వచ్చేసి మనకు ఇంటిగ్రేటెడ్ క్లౌడ్ అప్లికేషన్స్ అండ్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ అనేది మనకు ఒరాకిల్ కంపెనీ యొక్క ట్యాగ్లైన్ అవుతుంది. అండ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే టెక్సాస్లో దీని హెడ్ క్వార్టర్స్ అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ కమింగ్ టు ద మోస్ట్ ఫేమస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కంపెనీ అమెజాన్. సో దీన్ని ఏ ఇయర్లో ఫౌండ్ చేశారంటే 1994 5th July రోజు ఫౌండ్ చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు వాషింగ్టన్ యూఎస్ఏలో ఉన్నాయి. దీని ఫౌండర్ వచ్చేసి జెఫ్ బెజోస్.
అండ్ ట్యాగ్ లైన్ వచ్చేసి చూడండి, ఇది వర్క్ హార్డ్, హ్యావ్ ఫన్ అండ్ మేక్ హిస్టరీ. ఇది దీని అమెజాన్ కంపెనీ యొక్క ట్యాగ్ లైన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫ్లిప్కార్ట్. సో ఫ్లిప్కార్ట్ కంపెనీ మనకు 2007 ఇయర్లో దీన్ని ఫౌండ్ చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరు, ఇండియాలో ఉన్నాయి. అండ్ ఫౌండర్స్ ఎవరు అంటే మీకు ఫ్లిప్కార్ట్ యొక్క ఫౌండర్స్ అనేది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. పేరు వచ్చేసి సన్నీ బన్సాల్ అండ్ బిన్నీ బన్సాల్. సో ఈ బన్సాల్ బ్రదర్స్ ఇద్దరు కూడా ఫ్లిప్కార్ట్ని ఫౌండ్ చేయడం జరిగింది. దీన్ని ట్యాగ్ లైన్ వచ్చేసి అబ్ హర్ విష్ హోగి పూరి, అబ్ నహీతో కభీ నహీ. ఓకేనా, అభి నహీతో కభీ నహీ. సో ఇది మనకు ఫ్లిప్కార్ట్కి సంబంధించి ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మింత్రా. సో మింత్రా కంపెనీ మనకు 2007 ఇయర్లో ఫౌండ్ చేయడం జరిగింది. దీని ఓనర్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ అండ్ ట్యాగ్ లైన్ వచ్చేసి ర్యాంప్ ఇట్ అప్. ఓకేనా, ర్యాంప్ ఇట్ అప్. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ ఆన్లైన్ ఫ్యాషన్ స్టోర్. ఓకేనా, ఫ్యాషన్ స్టోర్. నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే డామినోస్. సో ఇది మనకు డామినోస్ అనగానే పిజ్జా గుర్తుకొస్తుంటుంది కదా మీ అందరికీ. సో చూడండి, ఇది మనకు 9th డిసెంబర్ 1960లో దీన్ని ఫౌండ్ చేయడం జరిగింది. దీని ట్యాగ్లైన్ వచ్చేసి గుడ్ ఫర్ యూ, ఓ ఎస్ వీ డిడ్ అనేది దీని ట్యాగ్లైన్ అవుతుంది. ఫౌండర్స్ ఎవరెవరు ఉన్నారంటే జేమ్స్ మోనెగన్ అండ్ టామ్ మోనెగన్. సో వీళ్ళిద్దరు కూడా ఈ డామినోస్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ జొమాటో కంపెనీ గురించి మనము చూసుకున్నట్లయితే ఇది మనకు 2008 జూలైలో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఫౌండర్స్ వచ్చేసి మనకు దీపిందర్ గోయల్ అండ్ అలాగే పంకజ్ చెడ్డా గారు ఉన్నారు. దీని హెడ్ క్వార్టర్స్ హర్యానా గురుగ్రామ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ జొమాటోది. దీని ట్యాగ్లైన్ వచ్చేసి చూడండి, నెవర్ హ్యాడ్ ఏ బ్యాడ్ మీల్, ఎవర్ మీల్ మ్యాటర్స్, ఎవ్రీ మీల్ మ్యాటర్స్, షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్ అనేది జొమాటో యొక్క మనకు ట్యాగ్లైన్. నెక్స్ట్ మనం చూడబోయే కంపెనీ వచ్చేసి ఇది కూడా ఒక ఫుడ్ డెలివరీ కంపెనీయే. ఇది స్విగ్గీ ఫ్రెండ్స్. సో స్విగ్గీ అనేది 2014లో స్టార్ట్ అయింది. దీని ఫౌండర్స్ వచ్చేసి రాహుల్ జెమిని అండ్ నందన్ రెడ్డి. వీళ్ళిద్దరు కూడా దీన్ని ఫౌండ్ చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ కూడా మనకు బెంగళూరులో ఉండడం జరిగింది. అండ్ ట్యాగ్లైన్ వచ్చేసి చూసినట్లయితే స్విగ్గీ కరో ఫిర్ జో చాహో కరో అండ్ గర్కే కానా సాత్ మే తోడా స్విగ్గీ అనేది స్విగ్గీ యొక్క ట్యాగ్లైన్. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుక చూసుకున్నట్లయితే ఇది మనకు హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. దీని ట్యాగ్లైన్ వచ్చేసి ప్యూర్ బ్యాంకింగ్ నథింగ్ ఎల్స్. ఓకేనా, ప్యూర్ బ్యాంకింగ్ నథింగ్ ఎల్స్. నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో ఇది మనకు 19th మే 1894లో దీన్ని ఫౌండ్ చేయడం జరిగింది. దీని ఫౌండర్స్ వచ్చేసి లాలా లజపత్ రాయ్ గారు అండ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయంటే న్యూఢిల్లీలో ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్కి సంబంధించి ట్యాగ్లైన్ చూసుకున్నట్లయితే ఏ నేమ్ యూ కెన్ బ్యాంక్ అపాన్ అనేది పంజాబ్ నేషనల్ బ్యాంక్కి సంబంధించి ట్యాగ్లైన్ అవుతుంది. నెక్స్ట్ ఫోన్పే. ఫోన్పే యొక్క ట్యాగ్లైన్ ఏంటంటే స్మాల్ డాగ్స్ లివ్ లార్జ్, స్మాల్ డాగ్స్ లివ్ లార్జ్. చాలామంది ఇది కొత్తగా వింటూ ఉంటారు, సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, స్మాల్ డాగ్స్ లివ్ లార్జ్. ఫౌండర్స్ వచ్చేసి మనకు సమీర్ నిగమ్ గారు ఉన్నారు. CEO కూడా తనే ఉన్నారు. నెక్స్ట్ మనం చూసుకునే కంపెనీ వచ్చేసి పేటిఎం కంపెనీ. సో దీని ట్యాగ్లైన్ చూడండి, సింపుల్ అండ్ ఇంక్రెడిబుల్ ఆర్ పేటిఎం కరో. సో మీరు పేటిఎం కరో అని మీరు ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటారు. ఇంకొక ట్యాగ్లైన్ వచ్చేసి సింపుల్ అండ్ ఇంక్రెడిబుల్. సో మీకు ఇది చాలామందికి తెలుసు కాబట్టి పేటిఎం వర్డ్ కూడా ఆల్రెడీ దీనిలో ఉంది కాబట్టి మీకు ఎగ్జామ్లో సింపుల్ అండ్ ఇంక్రెడిబుల్ అనేది ఇస్తారు. ఫౌండెడ్ ఏ ఇయర్లో అంటే 2010లో. దీని హెడ్ క్వార్టర్స్ నోయిడా యూపీలో ఉన్నాయి. అండ్ ఎవరు ఫౌండ్ చేశారంటే ఫౌండర్స్ వచ్చేసి విజయ్ శేఖర్ శర్మ గారు పేటిఎం యొక్క ఫౌండర్గా ఉన్నారు. సో నెక్స్ట్ లాస్ట్ కంపెనీ మనం చూసుకునేది ఏంటంటే మనము దీని తర్వాత మనకున్ని ఇంపార్టెంట్ కంపెనీస్ యొక్క ట్యాగ్లైన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, ప్రొడక్ట్స్ అవి కూడా చూడండి. సో ఇది మనకు LIC చూసుకున్నట్లయితే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో దీని ట్యాగ్లైన్ వచ్చేసి జిందగీకే సాత్ బి అండ్ జిందగీకే బాద్ బి. ఓకేనా. దీన్ని ఫౌండ్ చేసింది September 1, 1956. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై, ఇండియాలో ఉన్నాయి. సో ఇప్పుడు మనము కొన్ని ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ అండ్ బ్రాండ్స్ వాటి యొక్క నేమ్స్ అండ్ ట్యాగ్లైన్స్ చూద్దాము. ఓకేనా. చూడండి, టయోటా కంపెనీ యొక్క ట్యాగ్లైన్ ఏంటంటే లెట్స్ గో ప్లేసెస్. వాల్మార్ట్ కంపెనీ వచ్చేసి సేవ్ మనీ లివ్ బెటర్. అడిడాస్ వచ్చేసి ఇంపాసిబుల్ ఈజ్ నథింగ్. ఫోర్డ్ వచ్చేసి గో ఫర్దర్. స్ప్రైట్ వచ్చేసి ఒబే యువర్ థర్స్ట్. కిట్ క్యాట్ వచ్చేసి హ్యావ్ ఎ బ్రేక్, హ్యావ్ ఎ కిట్ క్యాట్. డిజ్నీ ల్యాండ్ వచ్చేసి ద హ్యాపీయెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్. హార్లీ డేవిడ్సన్ వచ్చేసి ఆల్ ఫర్ ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఫర్ ఆల్. మాస్టర్ కార్డ్ వచ్చేసి దేర్ ఆర్ సంథింగ్ మనీ కాంట్ బై, ఫర్ ఎవ్రీథింగ్ ఎల్స్ దేర్ ఈజ్ మాస్టర్ కార్డ్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐమాక్స్ యొక్క దీని ట్యాగ్లైన్ వచ్చేసి థింక్ బిగ్. రెడ్ బుల్ వచ్చేసి రెడ్ బుల్ గివ్స్ యూ వింగ్స్.
బర్గర్ కింగ్, హ్యావ్ ఇట్ యువర్ వే, కోకా-కోలా, ఓపెన్ హ్యాపీనెస్, లెవైస్, క్వాలిటీ నెవర్ గోస్ అవుట్ ఆఫ్ స్టైల్, జిలెట్, ద బెస్ట్ ఏ మ్యాన్ కెన్ గెట్, నైకీ, జస్ట్ డూ ఇట్. సో ఫ్రెండ్స్, ఇది మనకు కొన్ని ఇంపార్టెంట్ కంపెనీస్ సిఇఓస్ ట్యాగ్ లైన్స్ అండ్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ బ్రాండ్స్ అండ్ ప్రోడక్ట్స్కి సంబంధించి ట్యాగ్ లైన్స్ డిస్కస్ చేశాము. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మనకు బెల్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్స్ వస్తుంటాయి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.